You never know how your love began. You never know how to worship the game until you know to love yourself. Love is all. You love yourself. Come on. ఓకే, మరి బైక్స్ పై మన రైడింగ్ చాలా జోష్ఫుల్గా జరిగింది కదా. ఇప్పుడు మనం భారతదేశంలోనే రెండో అతిపెద్దైన గురుద్వారా చేరుకున్నాం. నాందేడ్లో ఇది ఉంది. మరి లోపలికి వెళ్ళి దీని విశేషాలు చాలా తెలుసుకుందాం రండి. एक दृष्ट कर संसार जाने, एक दृष्ट कर संसार जाने. 10వ గురునానక్ గుర్తుగా నాందేడ్లో 200 సంవత్సరాల క్రితం గురుద్వారాను నిర్మించారు. హైదరాబాద్ నుంచి నాందేడ్ చేరుకున్న వాండరర్స్ అందరూ గురుద్వారాను దర్శించుకున్నారు. సిక్కులకు పవిత్రమైన గురుద్వారాలోనికి ప్రత్యేక తలపాగా ధరించి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి గురుద్వారా మేనేజ్మెంట్ వాండరర్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ గురుద్వారా ప్రత్యేకతలను వివరించారు. ఈ గురుద్వారాను అన్ని మతాలకు చెందిన వారు సందర్శించుకోవడం విశేషం. మొఘలులతో పోరాడిన సిక్కు వీరయోధుల స్మృతులన్నీ గురుద్వారంతో ప్రతిబింబిస్తుంటాయండి. ఆ స్మృతులని మీరు కూడా చూడండి. ఔరంగజేబుతో పోరాడిన సిక్కు వీరుల ఔన్నత్యానికి గుర్తుగా వారు యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ సామాగ్రిని ప్రదర్శనకు ఉంచారు. ఇప్పుడు మనం గురుద్వారాలో ఉన్న లంగర్ లోపలికి వెళ్దామండి. లంగర్ అంటే ఉచిత భోజనశాల అన్నమాట. ఎక్కడి నుంచో భక్తులు అందరూ వస్తారు కదా, వాళ్ళందరికీ ఉచితంగా ఇక్కడ భోజనం ఏర్పాటు చేశారు. మరి మనం ఆ లంగర్ లోపలికి వెళ్ళి మనం కూడా తిన్నారండి. గురుద్వారా దర్శనం తర్వాత లంగర్లో భోజనం చేశారు మన వాండరర్స్. ఇక్కడికొచ్చే వేలాది మంది భక్తుల కోసం ఉచిత ఆహారాన్ని అందించే ఈ భోజనశాలే ఈ లంగర్. మొత్తం ఎలా జరుగుతుందో అంటే భారతదేశంలోనే ముఖ్యమైన గురుద్వారాలు ఇక్కడ ఉండడం వల్ల భక్తులు చాలామంది వస్తారు కదండి. కేవలం సిక్కులు మాత్రమే కాకుండా హిందువులు, ముస్లింలు అందరూ వస్తారు కదా. మరి వాళ్ళందరికీ వేలల్లో వస్తారు కదా, వాళ్ళందరికీ ఫుడ్ ఉండాలి కదా. అందుకే ఇక్కడ రోటీలు తయారవుతున్నారు, చూసారు కదా ప్రాసెస్ మొత్తం. ఆ రోటీలు గంటకి 5500 రోటీలు ఈ మిషన్ ద్వారా తయారవుతాయి. ఈ గురుద్వారా తర్వాత నగరంలో మరొక ముఖ్యమైన లంగర్ సాహెబ్ గురుద్వారా చేరుకున్నారు. ఇక్కడి మత సాంప్రదాయాల ప్రకారం సచ్ఖండ్ గురుద్వారా సందర్శించిన వారు తప్పనిసరిగా లంగర్ సాహెబ్కు వెళ్ళాలి. ఉదయం కంటే రాత్రి సమయంలో భక్తులు ఈ గురుద్వారాకు ఎక్కువగా వస్తారు. చలువరాతితో నిర్మించిన ఈ గురుద్వారా అందాన్ని చూడాలంటే మాత్రం నైట్ వెళ్లాల్సిందే.
ఇక్కడి వాస్తుకళ మన మనసు దోచుకుంటుంది. చూస్తున్నారు కదండి, ఇది 300 years బ్యాక్ చేతితో చేశారు, అంటే హ్యాండ్ మేడ్. ఎంత అద్భుతమైన కళాఖండాన్ని చేతితో చేసి ఎంత దీనిగా తీర్చిదిద్దారు దీన్ని. నైట్ టైమ్స్ అయితే చాలామంది భక్తులు ఇంకా ఎక్కువ మంది వస్తారు, గురుద్వారకు వచ్చి గురు గ్రంథిని దర్శించుకుంటారు. మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్స్ టైంలో ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చి పవిత్రంగా దర్శించుకుంటారు. చూడండి, ఇదంతా హ్యాండ్ మేడ్, ఇది చేతితో చేశారు అప్పట్లోనే. ఒక అద్భుతమైన కళాఖండాన్ని చేతితో చేయడం అంటే మాటలు కాదు, చేతితో అప్పట్లోనే దీన్ని 300 years బ్యాకే చేశారు. You never know how your love began. You never know how to worship the game until you know to love yourself. Love is all. You love yourself. Come on.